హాయ్ అండి అందరికీ. ఇవాళ అయితే ముల్లంగి పచ్చడి చేశాననమాట. సో ఎండుమిర్చి, జీలకర్ర, ముల్లంగి, చింతపండు, కొత్తిమీర, సో టొమాటో అన్నీ ఇలా మొత్తం నేను వీడియోలో చూపిస్తున్నాను చూడు. అలాగా మొత్తం ఆయిల్లో వేయించుకొని ఇంకా పచ్చడి చేసుకుంటే సూపర్గా ఉంటుందండి. ఇంకా రైస్ అయితే ఒక పక్క అయితే ఉడుకుతూ ఉందనమాట. సో ఇంకా మార్నింగ్ పొద్దునే ఇలా వంటలన్నీ చేసుకుంటూ ఉన్నాను అనమాట. కింద అయితే వర్క్ జరుగుతుంది. సో మొత్తం వంటలంతా నాకు మీకు చూపిస్తాను. ఇది ఏంటో వర్క్ అయితే చూడండి. ఇంకా కాకరకాయ కూడా చేస్తూ ఉన్నాను అనమాట. సో మొత్తం ఫ్రై చేసుకొని మొత్తం అయిపోయిందండి వంటలన్నీ. చూడండి ఇలా వచ్చిందనమాట. ముల్లంగి పచ్చడి చూడండి, తాలింపు ఇలా పెట్టుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. రైస్లోకైనా చపాతీలోకైనా చాలా మంచిదండి ముల్లంగి అయితే. సో పిల్లలైతే ఇంకా సాంబార్లోకి వేసామంటే అలాగే పడేస్తారు. అయితే ఇలా పచ్చడిలాగా చేసుకున్నాం ఇంకో రైస్లో కలుపుకొని తినేస్తారు కదా. సూపర్ ఐడియా కదా. చూడండి, మార్నింగ్ అయితే లంచ్ బాక్స్కి అయితే క్యాబేజ్ రైస్ చేస్తానమాట బాబుకి. ఇంకా అప్పడాలన్నమాట. అప్పడాలు లేకపోతే ఇంకా మా బాబు అస్సలు అన్నమే తినడనమాట. సో మొత్తం ఇలా వచ్చిందనమాట. సో సూపర్ కదా. వంటలు అయితే మొత్తానికైతే అన్నీ అయిపోయిందనమాట. సో కింద అయితే ఏంటో వర్క్ చూపిస్తాను అన్నాను కదా. సో రండి చూసేద్దాం. ఏంటంటే ఇటు చూడండి, ట్యాంక్ అయితే లీక్ అవుతూ ఉందనమాట. మా బొడ్డోడు చూడండి, నేను కిందకు వచ్చానంటే ఇంకా నా దగ్గరికి రావాల్సిందే. వాడికి నేనంటే చాలా ఇష్టం అనమాట మా బుడ్డోడికి అయితే. ఇంకా చూడండి ఎలా చూస్తూ ఉన్నాడో. సో మా వారైతే వాటర్ అందిద్దురా అని చెప్పారనమాట. ఇంకా అయితే ట్యాంక్ లీక్ అవుతుంది కదా, వర్క్ అయితే వచ్చి చేసి వెళ్ళారనమాట నిన్నైతే. ఇంకా మార్నింగ్ లేచి ఇలా వాటర్ వేస్తూ ఉన్నాం అనమాట. సో ఇంకొక పని ఉందన్నమాట. ఏంటంటే ఇంటి ముందర కూడా డిజైన్ మార్చామన్నమాట. చూడండి ఎలా వచ్చిందో. ఇంకా మొత్తం వర్క్ ఇలా అయితే చేస్తూ ఉన్నాం అనమాట. మా సన్నిగాడు చూడండి ఇసుకలో ఎలా పండుకున్నాడు. సో సూపర్ కదా. సో అదనమాట అండి ఇవాళ అయితే. అలాగే మా అక్క వాళ్ళ ఇల్లు కూడా చూపిస్తాను చూడండి. ఈ లైన్లోనే అనమాట మా అక్క వాళ్ళ ఇల్లు కూడా. చూడండి చాలా దగ్గరగా ఉన్నాం కదా నేను అక్క వాళ్ళ అయితే. సో సూపర్ కదా. సో అదనమాట అండి ఇవాళ.